అనేక కుంభకోణాలు చేయడంతో కేసీఆర్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని, ప్రజలు ఎన్నికల్లో చీకొట్టారని, అయినప్పటికీ యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు భారత రాష్ట్ర సమితి పార్టీ కుట్రలు చేస్తుందని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కూడా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను ఎప్పుడో వదిలిపెట్టిందని కూడా ఆరోపించారు. ప్రభుత్వం కుప్పకూలుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే ముఖ్యమంత్రి గాని లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ వెంట్రుక కూడా ప్రతిపక్ష పార్టీలలో పీకలేరని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము, సత్తా బీజేపీకి గాని, బీఆర్ఎస్ కు గాని లేదని ఆయన ఎద్దేవా చేశారు. డైనమిక్ ముఖ్యమంత్రి, పాలమూరు మరియు నల్లమల ముద్దుబిడ్డ, ఒకవైపు రంగారెడ్డి జిల్లా కోసం, మరోవైపు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న సంగతి వాళ్ల కళ్లకు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ప్రజలు పాలకపక్షం పట్ల వ్యతిరేకత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల నాయకులు గుర్తించాలని కూడా ఏ మోహన్ రెడ్డితో పలికారు. రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని ఒక మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని గాని, రంగారెడ్డి జిల్లాను గాని అభివృద్ధి చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని కూడా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్నది కాదని, చరిత్ర చెబుతున్న సజీవ సాక్ష్యమని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో అనేక మార్పులు కూడా సంభవించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎడమ మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, చెప్పండి, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలుకి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకు 18 నెలలు పరిపాలన చేస్తున్న టైం లోపల అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి, పండించిన పంటకు 500 బోనస్ ఇచ్చి, ఉచిత పథకాల మీద అన్నిటి మీద రైతులకు సబ్సిడీలు ఇచ్చుకుంటూ దేశంలోనే 29 రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అనే విధంగా బడుగు బలహీన వర్గాల ఆకలి కేకలను చూసి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి, పాలమూరులో పుట్టిన ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆకలి తీర్చాలి అని ఫస్ట్ నిర్ణయము సన్న బియ్యం ఇచ్చి 2 పూటలు తిని బడుగు బలహీన వర్గాలు ఏ రోగాలు రాకుండా సంతోషంగా ఉండాలని తీసుకున్న నిర్ణయము రేవంత్ రెడ్డి గిన్నీస్ బుక్లో ఎక్కుతాడు అని నేను వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పథకం కావచ్చు, మిగిలిన సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు, ఇవన్నీ ఫార్స్, అది అమలే కావట్లేదు అని చెప్తున్నారు ప్రతిపక్షం. ఇప్పుడు 9 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండు, ఎన్ని అమలు చేసిండు, ఎన్ని ఎగగొట్టిండు, ఐటీ గురించి కూడా పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఆర్థికంగా అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పజెప్పినాక కూడా ఆర్థికంగా సరిదిద్దుకుంటూ, భూములు అమ్మకుండా, అప్పులు చేయకుండా, ఇన్కమ్ను పెంచి బయటికి వెళ్ళి కంపెనీలను తీసుకొచ్చి ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ రాష్ట్రాన్ని మంచిగా చేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఓర్వలేక ఈ ప్రతిపక్ష పార్టీ లీడర్లు కానిపోని వీడియోలు పెట్టి, టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం సోషల్ మీడియానే మొత్తం ఖరాబ్ చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. ఇప్పటికైనా వాళ్ళు 3వ స్థానంలోకి పోయినరని గుర్తించకుండా కూడా ఇంకా అధికారంలోనే ఉన్నట్టుగా తప్పుడు వీడియోలు పెడుతున్నందుకు వాళ్ళు మళ్ళా ప్రతిపక్షంలో కూడా లేకుండా అవుతారేమో ఈ వచ్చే ఉప ఎలక్షన్లే కానీ, జనరల్ బాడీ ఎలక్షన్లనే కానీ టీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో లేకుండా చేస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు అని నేనైతే ప్రజలలో తిరుగుతున్న ప్రజల అభిప్రాయాల మేరకు చెప్తున్నా. అంటే ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలు అన్ని అమలు అయినట్టేనా, జరుగుతున్నట్ట? ప్రతిపక్షాలకు కరెక్ట్ జనరల్ నాలెడ్జ్ ఉంటే
గవర్నమెంట్ మంచి చేసేటైటి గురించి కూడా కొంచెం చెప్తే వాళ్ళకి విలువ ఉంటుంది. ఇలా 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నాము, 500 గ్యాస్ సబ్సిడీ 50 లక్షల మందికి ఇస్తున్నాము, ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఇస్తున్నాము, ఫీజు రింబర్స్మెంట్ ఎంతమందికి ఇస్తున్నాము, ప్రతి ఒక్క 6 గ్యారంటీలలో ఇప్పటికీ 5 గ్యారంటీలు కంప్లీట్ చేసి ఇంకా అదనంగా 2 ఎక్కువ ఇచ్చినాం. అవి చెప్పేది విడిచిపెట్టి ఇంకా చిన్నవి ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా ఆర్థికంగా అయినాక ఇంకో సంవత్సరం లోపల 2 పింఛన్లు ఇచ్చేటి 4,000 ఇస్తామని చెప్పినాం. ఇంకా ఆడపిల్లలకు 2,500 ఇస్తామని చెప్పినాం. ఇంకా బుడ్డ పథకాలు ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా ఆర్థికంగా అయినాక అవి కూడా ఇంకొక సంవత్సరం లోపల కంప్లీట్గా 6 గ్యారెంటీల కంటే ఇంకా అదనంగా 2 ఎక్కువ ఇచ్చి తెలంగాణ ప్రజల మన్ననలు పొందుతుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం అని మీరు అంటున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సృష్టించింది వాళ్ళే, నిందిస్తుంది కూడా వాళ్ళే. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి కేసీఆర్కి అప్పచెపితే 9 ఏళ్ల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేసి ఉన్న భూములమ్మి కాళేశ్వరానికి 75,000 పైసలు ఖర్చు పెట్టి అది కూలేశ్వరం చేసి అలా క్లారిటీ లేకుండా 2 పిల్లలు ఎట్లా కూలిపోతావా? ప్రతి ఒక్క ప్రాజెక్టు కట్టిన ఇలా 100 సంవత్సరాల నుంచి ఉన్నవి. కేసీఆర్ అంతా ఓన్, ఆయననే ఇంజనీరు, ఆయననే మేస్త్రి, ఆయననే ప్రగతి భవన్లో ఏం చేస్తుండే కేసీఆర్ అంటే కాళేశ్వరం మీద స్కీన్ పెట్టుకొని చూస్తుండు, తట్టెడు మట్టి పడేది, తట్టెడు ఉసుక పడేది, పొద్దు లేసి దాని మీదే చూస్తున్నా అని చెప్పిండ్రు. అంత మంచిగా జనరల్ నాలెడ్జ్ ఉన్న కేసీఆర్ కట్టిస్తే 3 ఏళ్ళకి ఎట్లా కూలిపోతుంది పిల్లరు అని మేము అడుగుతున్నాం. అంటే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ నిందించేది ఏంటంటే త్వరలో కూలిపోతుంది, ఈ ప్రభుత్వాన్ని నమ్మొద్దు అని ప్రతిపక్ష పార్టీ అంటున్న మాటలు. ఈ మాట రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాకనే 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఉండడు అని దుష్ప్రచారం చేసిరు. కానీ 3 నెలలు కాదు, ఇవాళకి 2 నెలలు కంప్లీట్ చేసుకుండు. కానీ రేవంత్ రెడ్డి ఎంటికే వీకలేరు, కాంగ్రెస్ పార్టీ ఎంటికే కూడా వీకలేరు. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లేసిన ప్రజలతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ లేక బీజేపీలో లేక ఎమ్మెల్యేలను పైసలు ఇచ్చి కొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేడు అని ఇప్పటికైనా ప్రతిపక్ష పనులు ఆ మాట అన్నందుకు తప్పయింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదు అన్నందుకు మాకు తప్పయిందని ఇప్పుడన్నా ముక్కు చెంపలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్తే మళ్ళీ 2 ఓట్ల 2 పార్టీలకు పడతాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ అని ఇట్లా వస్తుంది కదా, 4th సిటీ, దాని మీద మీ ఒపీనియన్? టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటు కేసీఆర్ ఫార్మా సిటీ అని పేరు పెట్టి మొత్తం హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దగ్గర ఫార్మా కంపెనీలు పెట్టి హైదరాబాదునే మొత్తం కాలుష్యం చేస్తామంటని ఆయన ఒక ప్లాన్ చేస్తే మా పాలమూరు రంగారెడ్డి ప్రజల అదృష్టం అనుకోవాలి. కేసీఆర్ను గద్దె దింపినాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసినాం, ఫార్మా సిటీని క్యాన్సల్ చేసినాం. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అని చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ అంటే 29 రాష్ట్రాలలో బెస్ట్ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్, ఫస్ట్ చార్మినారు, ఆ తర్వాత సికింద్రాబాదు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ చేసిండు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి డైనామిక్ ముఖ్యమంత్రి భారత్ ఫ్యూచర్ సిటీ అని మా మహేశ్వరం కందుకూరు మండలంలో చేయబోతుండు. ప్రపంచ దేశాలలో ఉన్న ఏ పెద్ద కంపెనీ అయినా పొల్యూషన్ లేని కంపెనీ ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టించి, స్కిల్ యూనివర్సిటీ పెట్టించి, ఫ్యూచర్ సిటీ పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో నెంబర్ 1 చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రి కాడు, ఇంకా 30 ఏళ్ల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు అని కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రత్యేకించి ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళు,
ప్రభుత్వ సవాళ్ళు, అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీలో సవాళ్ళు, వీటన్నింటినీ అధిగమించే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు. ఇప్పుడు మహేశ్వరం మండలంలో ఫీచర్ సిటీ ప్రకటించక ముందుకు 1 ఎకరా 1 కోటి రూపాయలు ఉండే. ఇప్పుడు కందుకూరు మండలంలో 330 ఫీట్ల రోడ్డు కోటి 20 కోట్లు అంటే ఎకరా ఇస్తలేరు. అంటే 1 ఎకరం బడి 20 కోట్లు వేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను కిందికి పడేసిన ముఖ్యమంత్రి ఈ ప్రతిపక్ష పనులు జవాబు చెప్పాలి. ఆర్థికంగా భూములు అమ్మకుండా చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ విద్యాశాఖ మంత్రిగా ఉండి కేసీఆర్ 9 ఏళ్ళు పట్టించుకోకుంటే కూడా ఇవాళ స్కాలర్షిప్లు పెంచి డైటరీ ఛార్జీలు పెంచి ఒక్కొక్క దగ్గర 25 ఎకరాలలో ఒక్కొక్క బీసీ హాస్టళ్లకు ఇప్పుడు స్కూల్ కట్టించుకుంటూ 10,000 కోట్లు ఖాళీ విద్యాశాఖ మీదనే నిన్న చెప్పిండు మీటింగ్లో. 18 నెలల లోపల విద్యాశాఖ పని మీద 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు అని చెప్పిండు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి విద్య, వైద్యం, ఇంకో 2-3 చిన్న చిన్న పథకాలు పక్కకేటైనా సరే విద్యను, వైద్యాన్ని పశు స్థానంలోకి తీసుకుపోతాడు జనరల్ నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి అని ప్రజలైతే నమ్ముతున్నారు. అంటే మీ సొంత జిల్లా రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి అని పేరు పెట్టిన తర్వాత ఇది గణనీయంగా అభివృద్ధి చెందిందనే ఒక మాట ఉంది. దాని మీద మీ అభిప్రాయం? రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు చుట్టుముట్టు ఉండి తెలంగాణ రాష్ట్రానికే ధనిక జిల్లా అంటే రంగారెడ్డి జిల్లా అని మొదటి నుంచి పేరుంది. ఇప్పుడు కూడా ఇంకా ప్రత్యేకంగా సపరేట్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, కందుకూరు మండలం ధనిక రాష్ట్రంగా ఈ జిల్లా పేరు మాత్రం 100 ఏళ్ల దాకా కూడా ఇంకా ముందుకే పోతుంది కానీ వెనకకు రాదు. రంగారెడ్డి జిల్లా పేరు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక జిల్లా అని ఎప్పటికి ఉండిపోతుంది అని నా అభిప్రాయం. అంటే మీ సొంత నియోజకవర్గం మహేశ్వరం కానీ లేదా సొంత జిల్లా సంబంధించి రంగారెడ్డి ముఖ్యమంత్రిలో మీరు ఏమన్నా ప్రస్తావించదలుచుకుంటున్నారా? మా పక్క జిల్లా రంగారెడ్డి జిల్లా కాకుండా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రిగా ఉండి మా రంగారెడ్డి జిల్లాను కందుకూరు మండలం, మహేశ్వరం మండలాన్ని భారత్ సిటీగా, టీచర్ సిటీగా ప్రకటించి దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నందుకు మేము రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓట్లేస ప్రజలము, ఆల్ పార్టీ లీడర్స్ గర్వంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత ముఖ్యంగా పార్టీ పటిష్టత కానీ ప్రభుత్వ పటిష్టతకు మీకున్న మీరు చాలా రంగారెడ్డి జిల్లా అంటే ప్రభుత్వాన్ని కానీ పార్టీ ముఖ్యమంత్రి కానీ మీరు ఏం ప్రస్తావించదలుచుకుంది, ఏం చెప్పాలి? మహబూబ్నగర్ జిల్లాలో కొండారెడ్డి పల్లెలో పుట్టిన ఒక నల్లమల్ల ముద్దు బిడ్డగా ముఖ్యమంత్రి అయ్యి మా రంగారెడ్డి జిల్లాను, కందుకూరు మండలాన్ని, మహేశ్వరం మండలాన్ని ఒక ఫీచర్ సిటీ, భారత్ బయోసిటీ అని పేరు పెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాను ధనిక జిల్లాగా చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి రంగారెడ్డి జిల్లా ఓట్లేసే ప్రజల నుంచి, ఆల్ పార్టీ లీడర్స్ నుంచి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చివరిగా స్థానిక సంస్థల్లో ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? స్థానిక సంస్థలు ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు పట్టించుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం దీని సంతోషంగా ఉన్నారు. గ్యాసు ఉచితంగా, గ్యాసు, కరెంటు, ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, రుణమాఫీ ఇవన్నీ ఇచ్చినందుకు రైతులు మాత్రము, ఓట్లేసే ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ జనరల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ప్రతిపక్ష పొల్లు అనుకున్నంత ప్రజలల్లా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు. కావాలని సోషల్ మీడియాలో ఉదరగొడుతుర్రే తప్ప ప్రజలల్లా బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలల్లా స్పందన వస్తలేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. కెమెరామెన్ ఆకుల నరసింహారావుతో ఉప్పు వీరాజనేలు, రంగారెడ్డి జిల్లా. అమావాస్య సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలో ఉన్న పూజ్యశ్రీ రామచంద్ర డోంగ్రేజీ మహారాజ్ గోశాలలో అమావాస్య సందడి నెలకొంది. దాదాపు 3,000 మంది దాకా భక్తులు విచ్చేయగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గత దశాబ్ద కాలంకు పైగా విజయవంతంగా ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ సమిష్టి కృషితో, సంకల్ప బలంతో, సేవాభావంతో వారు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అమావాస్య సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆవులకు గ్రాసం అందజేశారు. మన్సుఖ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఏర్పాట్లను చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉన్న ఇక్కడ ఆవులకు సంబంధించి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు కోరారు. సంకల్ప బలంతోనే ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వ సహకారం లేకపోయినా మరోవైపు దాతల సహకారంతో అన్నదానంతో పాటు గోశాలను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 4 రాష్ట్రాలలో గోసేవలు గుర్తించిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీలను, సబ్సిడీలను ఇస్తున్నాయి. అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదా 2 తెలుగు రాష్ట్రాలలో లేకపోవడం దురదృష్టకరమని ఈ సందర్భంగా గోశాల అధ్యక్షులు మన్సుఖ్ భాయ్ పటేల్ అన్నారు. తమ్ముడ రాష్ట్ర ప్రభుత్వానికి స్థలంతో పాటు కొన్ని వసతులకు సంబంధించి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. లిఖితపూర్వకంగా దరఖాస్తు కూడా పెట్టుకున్నామని అన్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లో ఉన్న పూజ్య శ్రీ రామచంద్ర డోంగ్రేజీ మహారాజా గోశాలమే ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా గోసేవ సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున గోశాలను నిర్వహించి అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సందర్భం. ప్రతి అమావాస్యకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమంలాగా అన్నదానం కావచ్చు, పలువురు సందర్శనలు కూడా వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు ఈ గోశాలకు సంబంధించిన అధ్యక్షులు వారు ఉన్నారు. बोलिए साहब, कैसा चल रहा है? पूज्य श्री रामचंद्र डोंगरे जी महाराज गौशाला में हम सभी लोगों का जो है ये अमावस्या की पुण्य तिथि के ऊपर सबका स्वागत करते हैं। आज अमावस्या पितृ पक्ष की अमावस्या है। सब लोग जो है सनातन धर्म के अनुसार जो है हम हमारे पूर्वजों को पिंडदान करते हैं और आज की अमावस्या है वो हम हमारे पितरों को अर्पण करते हैं। और ये दिन जो है हम गौशाला में आके अगर गायों की सेवा करें तो पितरों को मोक्ष मिलता है और हमें भी जो है एक पुण्य लाभ होता है। तो आज हमारी ये गौशाला में हमने जो है कम से कम जो है 1300 गाय की सेवा जो है यहाँ पे हम लोग करते हैं। और ये गौशाला जो है 2012 में हमने यहाँ पे स्थापना की थी। आज हमारे पास जो है 1300 गाय है। यहाँ के तेलंगाना के धर्म प्रेमी सब भाई बहन जो है यहाँ पे हर अमावस्या के दिन आते हैं और जो है सेवा का जो है कार्य करते हैं। अब ये कब स्टार्ट हुआ सब? किधर स्टार्ट हुआ? ये जो है मिर्जापुर में ही हमने 2012 को 9 गायों से इनकी स्थापना की थी और उसके बाद में 9 गाय में से हर साल यहाँ पे जो गाय ईद के दिन जो मुस्लिम त्योहारों में जो गायों के बलिदान के लिए जो गाय स्लॉटर हाउस के लिए जाती है उन गायों को रोक के और कानूनी तरीके से हम वो गायों को जो है अपनी गौशाला में लाके यहाँ पे उनकी सेवा करते हैं। सर, वो गौशाला स्टार्ट होने का वो संकल्प क्या है? मतलब सेवा का गौशाला का जो है हमारा ये संकल्प था कि गायों की सेवा जो है हमारा जो है प्रधान संकल्प था। हमारे हिंदू धर्म में गायों को जो है 33 कोटि देवता का स्थान माना गया है और इस हिसाब से हम हर एक हिंदू धर्म प्रेमी का और हर एक हिंदू धर्म सनातन धर्म के मानने वाले लोगों जो है उनको गायों के प्रति प्रेम रखना है। उनकी सेवा करके जो है हम पुण्य प्राप्त कर सकते हैं और हमारा यही मकसद था कि ज़्यादातर जो है यहाँ के सनातन धर्म की रक्षा, गायों की रक्षा और यहाँ के लोगों को गायों के प्रति प्रेम का जो है स्थापना होना और उसी के लिए जो है हमने ये गौशाला की स्थापना की। ये पूरा बहुत ट्रस्ट से मेंटेन कर रहे हैं ना, कैसा खर्चा कैसा? ये गौशाला जो है ये ट्रस्ट इनको स्वैच्छिक अनुदान, ये मतलब जो है सब यहाँ के जो गौ प्रेमी लोग हैं वो इनका हर महीने अपनी अपनी तरफ से जो है दान देते हैं। गायों को जो है यहाँ पे 1300 गाय है, उसमें से 950 गाय जो है दत्तक ली हुई है। दत्तक का मतलब ये है कि एडॉप्शन। हर आदमी ने अपनी तरफ से एक गाय एडॉप्ट की है और वो एक गाय के लिए 1000 रुपये प्रति माह यहाँ पे दान देता है। तो हमारा यहाँ गौशाला का खर्चा कम से कम 10 से 12 लाख रुपए का है और ये 12 लाख में से तकरीबन हमको जो है एडॉप्शन में से 7-8 लाख रुपए आ जाते हैं और बाकी जो है धर्म प्रेमी यहाँ के अपने भाई बहन जो है हमेशा गौशाला में सब सेवा करने के लिए आते हैं तो अपनी तरफ से 100, 200, 300 रुपए का दान करते हैं और उसी से जो है ये दान से ये गौशाला चलती है। इतना बड़ा चैरिटी वर्क है ना, गवर्नमेंट का कैसा है एंकरेजमेंट? कुछ भी यहाँ पे ये मतलब गौशाला में गवर्नमेंट ऑफ तेलंगाना की तरफ से किसी भी तरीके की सहायता नहीं है। यहाँ उल्टा जो है गवर्नमेंट जो है हमें
ये लाइसेंस दो, वो लाइसेंस दो, ये नहीं किया है, वो नहीं किया है, वो तरीके से आके हमको जो है काफ़ी मतलब जो है परेशान भी करती है। लेकिन क्या है, ये काम सेवा का है, हम उनको समझाते हैं कि साहब आप परेशान मत करिए, क्योंकि ये सेवा का काम है, ये हमारा अकेले का नहीं, आपकी भी जिम्मेदारी बनती है। अधिकारी हमको जो है कभी कभी कोऑपरेट भी करते हैं, ऐसा नहीं है कि हम परेशान करते हैं, लेकिन कोऑपरेट भी करते हैं। फील्ड में पूरा गौशाला मेंटेनेंस में कुछ तकलीफ दिखता, तो गांव से नहीं तो ऐसा डॉक्टर से ऐसा। अभी हमारे गौशाला में एक डॉक्टर हमने परमानेंट यहाँ रखा हुआ है, और वो डॉक्टर डेली सुबह में जो है गौशाला में आके कम से कम 5 से 6 घंटे तक सेवा देता है, और जो भी गाय बीमार है उसको इंजेक्शन देता है, ग्लूकोज देता है, और मेडिसिन वगैरह जो है उनको प्रिस्क्राइब वो जो है सजेस्ट करता है। तो उसके हिसाब से गौशाला जो है वो मेडिसिन और उनकी सेवा करती है। डॉक्टर जो है गवर्नमेंट की तरफ से हमें वैक्सीनेशन की सहायता जरूर मिली है। गवर्नमेंट के अधिकारियों ने आके यहाँ वैक्सीनेशन किया है, क्योंकि इससे पहले एक बहुत बड़ा डिजीज आया हुआ था, लंपी बोल के जो है डिजीज आया था। वो लंपी डिजीज में जो है यहाँ की गवर्नमेंट ने आके वैक्सीनेशन किया, और जो है गायों को जो है अच्छी तरह से संभालने के लिए जो है उनको हमारी मदद की है। वो बिल्कुल सही बात है। उसमें तो कोरोना टाइम पे कुछ तकलीफ हुई? कोरोना टाइम पे जो है हमें गायों को बहुत ही मतलब जो है सोच समझ के संभाल के रखना था, क्योंकि कोरोना में जैसे आदमी को इन्फेक्शन होता था, वैसे लोग बोलते थे कि बर्ड फ्लू भी आया है और एनिमल फ्लू भी आया हुआ है। तो काफ़ी सब लोग जो है यहाँ पे डरते थे, लेकिन फिर भी वही परिस्थिति में भी सब जो है गौ प्रेमियों ने अपना हिम्मत नहीं हारा और गायों की अच्छी तरह से सेवा की। कोरोना के टाइम में भी सब लोग आते थे, उनने कुछ प्रोटोकॉल लगाए हुए थे। उस प्रोटोकॉल के हिसाब से किस तरीके से गायों को हमें सेवा करना है, कुछ कैसे हमको उसको दूरी बनाए रखनी है, कैसे स्वच्छता हमें बनाए रखनी है, उस तरीके के प्रोटोकॉल के हिसाब से कोरोना काल में भी हमने जो है अच्छी तरह से गायों की देखभाल की और उसकी सेवा की। सब ये पूज्य श्री रामचंद्र डोंगरे जी महाराज गौशाला कुछ है नहीं, आपने नेशनल ने जो एप्लीकेशन ये जो डोंगरे जी महाराज, जिसका नाम जो रामचंद्र डोंगरे जी महाराज, ये एक संत थे और ये कथावाचक थे। कथा मतलब भागवत कथा का जो है ये मतलब हमेशा पाठ करते थे, और हजारों लोग जो है ये पूज्य श्री रामचंद्र जी महाराज को सुनने के लिए आते थे, धर्म का ज्ञान देते थे, सनातन धर्म के बारे में बताते थे। और कभी भी उनके बारे में कहा जाता है कि रामचंद्र डोंगरे जी महाराज ने कभी भी पैसे के लिए कोई मतलब जो है भागवत कथा नहीं की थी। जहाँ जहाँ पे भी जाते थे, जितना भी उनको दान डोनेशन या जो है उसको फंड मिलता था, वो वही जगह पे छोड़ के आते थे और वहाँ के ऑर्गेनाइजरों को बताते थे कि भाई इनकी आप गौशाला बनाइए, इनकी गौशाला बनाइए, और मेरा जो फंड यहाँ जो आया हुआ है वो खुद खाली एक अपनी कपड़े की एक थैली थी वो लेके चले जाते थे, और फंड का पूरा पैसा यहाँ छोड़ जाते थे और बोलते थे कि भाई यहाँ गौशाला बनाइए और गायों की सेवा करिए। उनका बहुत ही मतलब जो है अपने जीवन का मेन मकसद था गायों की सेवा। और आज भी जो है गुजरात में, महाराष्ट्र में, राजस्थान में काफ़ी जगह पे पूज्य डोंगरे जी महाराज को लोग जानते हैं, और उनके नाम पे गौशाला है और मंदिर वगैरह भी काफ़ी चलते हैं। तो स्लाटर हाउसेस के बारे में आपको क्या बोल सकते हैं? स्लाटर हाउसेस देखिए, हैदराबाद और अपना मतलब जो है यहाँ के पब्लिक कॉस्मोपॉलिटन पब्लिक है। मतलब यहाँ पे वेज और नॉन वेज के बीच में ज़्यादा कोई फर्क नहीं। यहाँ के कुछ लोग जो है वो मांस भक्षण में किसी भी तरीके का फर्क नहीं करते। तो जब यहाँ पे बकरी ईद या कोई ऐसा त्यौहार आता है तो काफ़ी लोग जो है ये गायों का मांस जो है खाना जो है वो अपना जो है वो धर्म समझते हैं। तो वो लोग क्या करते हैं, गायों को जो है ज़्यादा तरह से उस त्यौहार के टाइम में
उनको उठा के लेके जाते हैं। कभी कभी हमारे गौशाला में ऐसा भी प्रसंग आया है कि गौशाला में रात को जो है हमें यहाँ पे 2-2, 3-3 वॉचमैन लगाने पड़ते हैं, क्योंकि वो लोग क्या है रात को वही टाइम में आके चोरी करके गाय लेके चले जाते हैं। हाँ, तो हमें पुलिस के लिए भी जो है हमको पुलिस का भी सपोर्ट रहता है। पुलिस वाले भी रात को आके हमारे यहाँ पे हाजिरी मारते हैं। वो टाइम पे जब जो है ये ईद का जो है मुस्लिम्स के ईद का जब त्यौहार होता है ना, वो टाइम में काफी हमें यहाँ पे परेशानी होती है। हाँ, कि वो लोग रात को आते हैं, चोरी करके भी लेके जाते हैं। अगर पुलिस वाले यहाँ पे स्लॉटर हाउस से जो गाय जाती है उसको छुड़ा के यहाँ रखे तो भी वो लोग आके दादागिरी वगैरह करते हैं। लेकिन हमें पुलिस का प्रोटेक्शन है, पब्लिक का प्रोटेक्शन है। हम सब जितने भी गौ सेवक हैं वो सब एकदम दृढ़ संकल्प करके ये गायों की सेवा करते हैं। हम उनको जो है वैसे कभी भी जो है उनके हाथों में नहीं छोड़ सकते। और कितना अच्छा मतलब गौशाला ये ट्रस्ट हैदराबाद में तकरीबन ऐसी 45 से 46 गौशाला है जहाँ पे जो है ये स्लॉटर हाउस से जो गाय छुड़ाई जाती है इनको रखा जाता है। तो हमारी ये इंजापुर की वन ऑफ दी आउट ऑफ दैट 45 वन ऑफ हमारी ये गौशाला है कि जो हर साल कम से कम 150 से 200 गाय स्लॉटर हाउस से बचा के यहाँ पे लाई जाती है। उसकी परिस्थिति देख के बहुत ही मतलब दया आती है, क्योंकि उनको बेरहमी से एकदम जकड़ के रखा जाता है ये, और वो बीमार होती है 5-5, 10-10 दिन तक उसको गाड़ी में रख के खाना नहीं मिला रहता है। उसको एकदम इस तरीके से जो है बेरहमी से जो है उसको बांधा गया होता है। तो जब हम लोग उस गाड़ी को खाली करते हैं तो कम से कम अगर 40-50 गायों में से 10 गाय तो उसमें से मर जाती है, और कम से कम 10-15 गायों के जो है पैर और सींग वगैरह टूट जाते हैं। तो हमारे यहाँ पे डॉक्टर वगैरह है, तो हम उनका जो है बढ़िया से जो है इलाज करते हैं, यहाँ पे रखते हैं। 10-15 दिन के अंदर उसकी सेवा करके फिर उसको जो है चलने लायक बिल्कुल बारे में जनरल पब्लिक को आप कुछ मैसेज विथ योर एक्सपीरियंस। अभी हमारी गौशाला की तरफ से हम यहाँ इंजापुर और इसके अलावा जो है हम जनरल पब्लिक को ये बताना चाह रहे हैं कि गाय हमारी माता है, और गाय का जो है सेवा करना वो हमारा धर्म है। तो सनातन धर्म को अगर रक्षा करनी है और हमें हमारे धर्म को अगर जो है हमारे अगले आने वाली पीढ़ी तक अगर लेके जाना है तो हमें गाय के ऊपर बिल्कुल ध्यान देके गायों की सेवा करके ही हम जो है धर्म को हम बचा पाएंगे। यही हमारी सबको जो है विनती है कि गौ सेवा करिए और सनातन धर्म को बचाए। गवर्नमेंट कुछ करना चाहिए, करना स्लॉटर कंट्रोल करना, नहीं तो गौशाला ऐसा बचाना। हमारी तेलंगाना गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट को विनती है कि गायों के लिए अगर आप एक अलग से जो है कुछ मतलब जो है आपके बजट के अंदर प्लानिंग करके कुछ फंड अगर अलॉटमेंट अगर आप करा सकते हैं तो हमें जो है ये गायों को रखने में कम से कम दिक्कत होगी, और जो है आपका सहयोग प्राप्त होगा तो जो है पशुधन भी बचेगा, पर्यावरण भी बचेगा, और जो है गायों का बचने से हिंदू धर्म का जो है सनातन धर्म का भी जो है रक्षा होगा। हम आपसे जो है रिक्वेस्ट करते हैं कि गायों के लिए अगर हो सके तो कुछ न कुछ मतलब फंड अलॉट करके कुछ ऐसी योजना बनाइए ताकि जो है हमारे यहाँ हैदराबाद के अंदर जो 45-46 जो गाय के गौरक्षा के लिए जो हमें दिक्कतें आती है उसके अंदर भी हमें लाभ होगा। और फाइनेंशियली आज हम जो कभी कभी हमें ये गौशाला को चलाने में काफ़ी फंड की भी जो है प्रॉब्लम होती है, क्योंकि दान हमेशा नहीं आता है। दान हम जबरदस्ती किसी से ले नहीं सकते। अगर एक गौशाला की तरफ से कुछ अगर जो है गवर्नमेंट की तरफ से कुछ ना कुछ अगर हेल्प हो जाए तो हम भी गवर्नमेंट के बहुत बहुत आभारी रहेंगे। थैंक यू वेरी मच। धन्यवाद साहब। और कुछ बात
गुजरात गवर्नमेंट गौशाला में एक गाय को पर डे 30 रुपीज दे रही है। 100 गाय है तो 3,000 रुपया देती है। अपनी तेलंगाना गवर्नमेंट से रिक्वेस्ट है कि गाय गौशाला को कुछ न कुछ फंड दीजिए तो गौशाला चलाने में ईजी रहेगा। क्यों बोलो तो यहाँ डोनेशन वाले कम है। थोड़ा गवर्नमेंट से सब रिक्वेस्ट कर रहे हैं कि थोड़ा फंड गौशाला के लिए रिलीज करो। महाराष्ट्र गवर्नमेंट, गुजरात गवर्नमेंट, राजस्थान गवर्नमेंट वो लोग अभी सहयोग कर रहे हैं गौशाला के लिए। पर डे 30 रुपीज पर मंथ गवर्नमेंट एक गाय को 30 रुपीज देते हैं। पर मंथ 900। तो थोड़ा गवर्नमेंट से रिक्वेस्ट है। प्लेस भी दे रहे सर, प्लेस नहीं जगह नहीं, जगह वगैरह तो नहीं कुछ देते नहीं हैं, लेकिन गायों के लिए धन्यवाद सर। मंदिर का फोटो ले लो, मंदिर का, और अपने ये आगे आराम से गेट का। अमावस्या को असेंबली होता नहीं तो दूसरे एवरी अमावस के दिन जो है फ्री अन्नदानम का प्रोग्राम चलता है। और उसके अलावा जो है हमारे हिंदू धर्म के जो त्योहार आते हैं, जैसे कि दीपावली है, होली है और शिवरात्रि है, तो हर त्योहार के दिन जो है यहाँ पे हर त्योहार जो है गौशाला में जो है मनाया जाता है। काफी लोग इकट्ठे होते हैं और धर्म प्रेमी पब्लिक जो है यहाँ आती है और अपने अपने तरीके से यहाँ त्योहार मनाते हैं। ఓకే ధన్యవాదాలు సార్. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో పృథ్వీరాజ్ నేలు, రంగారెడ్డి జిల్లా. భారతదేశంలో బీజేపీకి సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. జీఎస్టీ అనే భూతాన్ని బీజేపీ ప్రభుత్వం పెట్టి ఈ రోజు జీఎస్టీ తగ్గించామని పబ్లిక్ సెట్ చేసుకోవడానికి, ప్రజలను మోసించడానికి ప్రయత్నాలు చేస్తుందని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఈ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. కాబట్టి బీజేపీ మాటలు నమ్మడానికి వీలేదు. ప్రజలందరూ గమనించాలి. గతంలో 14 మంది ప్రైమ్ మినిస్టర్లు భారతదేశాన్ని పరిపాలించారు. ఏనాడు కూడా ఎవరూ కూడా జీఎస్టీ అనే మాటను తీసుకొచ్చి ప్రజలపై భారం మోపలేదు. తస్మాత్ జాగ్రత్త. ఓట్ చోరీని ప్రజల మనుషులలో నుంచి తొలగించడానికి జీఎస్టీ అనే మంత్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. తస్మాత్ జాగ్రత్త అని చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. 11 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ అనే భూతాన్ని భారతదేశం ప్రజలపై పెట్టి కష్టాన్ని, డబ్బులను దండుకొని మన రక్తాన్ని పీల్చి ఈ రోజు ఏదో ఊరట కల్పించినామని జీఎస్టీ తగ్గించి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రశేఖర్ గౌడ్ ఎద్దేవా చేశారు. మేము జీఎస్టీ తగ్గించాము చూడు, గత ప్రభుత్వాలు జీఎస్టీని పెట్టినారు, ప్రజలను ఇబ్బంది పెట్టినారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది భారతదేశ ప్రజలకు తెలియదా? జీఎస్టీ అనే భూతాన్ని పెట్టింది ఎవరు? మనందరినీ దోచుకున్నది బీజేపీ ప్రభుత్వం అని తెలియదా? 11 సంవత్సరాలుగా జీఎస్టీని పెట్టింది వాళ్లే, తగ్గించింది వాళ్లే. అది కూడా పూర్తిగా తీసేయకుండా పర్సెంటేజ్ ని తగ్గించి ప్రజలను మోసం చేస్తూ ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇది మనమందరం గమనించాలి. మనల్ని మోసం చేసి మనకి లబ్ధి చేకూర్చాము అనే రీతిలో ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని తిప్పికొడదాం. రాహుల్ గాంధీ గారు జీఎస్టీ పెట్టినప్పటి నుండే ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నారు. జీఎస్టీ పెట్టి ప్రజలను మోసం చేసే మన రక్తాన్ని పీల్చి మనం చేసే కష్టాన్ని లాక్కుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి అని పిలుపునిచ్చారు. కాబట్టి బీజేపీ మాటలు విని బీజేపీ ఏదో మనకు చేస్తుందనే ఆలోచన మాని నిజాన్ని గమనిస్తూ బీజేపీని తిప్పికొట్టాలి. బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకుడు మరియు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి చెందిన ఈ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు.